Hey guys, what's up? Kaise ho andar ela unnaru? Welcome back to my channel. This is Vinay Motham from Hyderabad. Ee roju manam oka chinna product okati order chesina online lo. దాని గురించి మీకు అందరికీ హెల్ప్ అయ్యేది, యూజ్ అయ్యేది అని చెప్పేసి అనుకుంటున్నా. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సింపుల్ క్వశ్చన్, సెంటర్ స్టాండ్ చేయించిన మా బండికి అని అడిగాను. నేనైతే చేపియలేదని చెప్పేసిన, చేపియలేదు కూడా. ఎందుకు అనంటే ఎక్కడైనా ఆఫ్ రోడింగ్ అయినా చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్న దగ్గర టక్ 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 మనం కొట్టేసుకుంటూ ఉంటుంది సెంటర్ స్టాండ్. అందుకే సెంటర్ స్టాండ్ అయితే నేను తీసుకోలేదు. బట్ చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ ఎలా చేస్తున్నావు, ఇష్యూ అవ్వట్లేదా, అంత వెయిట్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది అడిగారు. అప్పుడే నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇది మోటో జాక్ తీసుకొని కూడా ఒక 7 months అయింది. అండ్ నేను ఎన్నిసార్లు యూజ్ చేసిన తెలుసా? 2 times యూజ్ చేసిన. ఒకసారేమో సౌత్ ఇండియా రైడ్లో యూజ్ చేసిన, ఇంకోసారేమో దానికి పోయే ముందు యూజ్ చేసిన, మళ్ళీ యూజ్ చేయలేదు. ఎందుకనంటే దీంతో లిఫ్ట్ చేయడం మస్తు కష్టమైంది నాకు, మస్తు కష్టమైంది. మీకు చూపిస్తా. బట్ దానికి ఆల్టర్నేటివ్ నేను ఏం చేసుకున్నా అంటే గ్రోలర్ తీసుకున్నా. దిస్ ఈజ్ స్మాల్ అనమాట. ఇది వచ్చేసి గ్రాండ్ పిట్ స్టాప్ నుంచి వెళ్ళి అమెజాన్లో ఆర్డర్ పెట్టిన గ్రోలర్. సో ఇప్పుడు రెండునే నా దగ్గర ఆప్షన్స్, మోటో జాక్ ఉంది అండ్ గ్రోలర్ ఉంది. నేనైతే ఇది బెస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఒకసారి టెస్ట్ చేసిన అనమాట. చాలా ఈజీ అండ్ చాలా కంఫర్టబుల్. ఇది సుక్కల్ బాడీ మొత్తం తడిచిపోయింది. ఒకసారి చూపిస్తాం మీకు కూడా రెండు చూడండి. సో ఫస్ట్ అయితే మోటో జాక్ టెస్ట్ చేద్దాం. అండ్ గ్రోలర్ నేను ఇక్కడ పెట్టినా చూడండి. సో గ్రోలర్ చూడండి. సో గ్రోలర్ ఇలా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ అమేజింగ్ గ్రోలర్. చాలా గట్టిగా ఉంది, చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ క్వాలిటీ అయినా సరే అసలు మస్తు ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇలా పెట్టినా. సో గ్రోలర్ అక్కడ పెడుతున్నా జస్ట్ అలా. బట్ ఇప్పుడైతే ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం చూడండి. సో ఇది ఇక్కడ పెట్టి, సో ఇలా పెట్టి మనం గట్టిగా లోపలికి పుష్ చేసినప్పుడు ఏమవ్వాలి, జాక్ స్ట్రైట్ అయిపోయి సో టైర్ అనేది కొంచెం పైకి లేవాలి, అవునా? బట్ అదైతే అవ్వట్లేదు. అది టెన్నీ కాస్ట్ అయితే అవ్వట్లేదు. నేను ఒకసారి మీకు అన్నీ చూపిస్తా ఎట్లా అవుతుందో చూడండి. కొంచెం ఇటు పెడదాం. చూస్తే ఏమవుతుంది, బండి ఇక చూడండి, ఇక గ్రోలర్ చూడండి, మీకు తెలుస్తుంది ఇలా ఉండే గ్రోలర్. సో బట్ ఇలా అయింది. ఎందుకు అనంటే ఇలా పుష్ చేసినప్పుడు మోటో జాక్తో వెయిట్ తీసుకోలేకపోతుంది. ఈ మోటో జాక్ అనేది ఇంత వెయిట్ కష్టమవుతుంది దీనికి. సో అది లేవట్లేదు. ఇది మన ప్యాడ్లాక్తో సెంటర్ స్టాండ్ వేస్తారు కదా, అంత అదేంటంటే 2 sides ఉంటుంది కదా, ఈజీగా అయిపోతుంది. బట్ ఇది ఒకటే సైడ్ అయిపోయేసరికి మనం పుష్ చేసిన కొద్దీ టైర్ అనేది అటు పుష్ అవుతూ ఉన్నది అనమాట. ఇది కష్టమైంది నాకు, తీసుకొని వేస్ట్. ఇది నాకు 900 పడింది. ఫ్లాప్. రిటర్న్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నేను తీసుకొని సౌత్ ఇండియా రైడ్కి వెళ్ళినా, వచ్చేసరికి రిటర్న్ డేట్ కూడా అయిపోయింది. సో వేస్ట్. ఇప్పుడు గ్రోలర్ కొనుక్కున్నా. గ్రోలర్ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకోలేదు. గ్రోలర్ చూడండి ఎంత బాగుంటుందో. ఖాళీ నేను ఇప్పుడు టైర్ కింద పెట్టినా కదా, టైర్ కింద పెట్టి జస్ట్ ఖాళీ కొంచెం ముందుకు ఎక్కిస్తా, బండి స్టార్ట్ కూడా చేయను, జస్ట్ ముందుకు ఎక్కిస్తా. చూడండి ఎట్లా అవుతుందో. ఇగో ఇలా లేపానా. సో బట్ ఇది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గ్రోలర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం బండిని ఫస్ట్ న్యూట్రల్ చేసుకున్న తర్వాత, నిమిషం ఆగండి, బండి పార్కింగ్ అవుతుంది, సౌండ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం గ్రోలర్ కింద స్ట్రైట్గా పెట్టేసుకోండి. గ్రోలర్ కింద స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత సైడ్ స్టాండ్ తీయకండి, న్యూట్రల్ వేసుకున్న తర్వాత బండిని కొంచెం లైట్గా ముందుగానేస్తే కథం సెట్ గ్రోలర్. అది. సో ఇప్పుడు ఎంత ఈజీ చూడండి. చైన్ లూప్ చేయాలన్నా, చైన్ క్లీన్ చేయాలన్నా చాలా ఈజీగా దొరుకుతుంది. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఈ స్పోక్స్ ఉన్నాయి కదా, ఈ స్పోక్స్ని ఇట్లా పట్టుకొని తిప్పకండి. వీల్ అనేది వేరు. సో వీల్స్ ఉన్నాయి అనుకో, అది వేరు, అలాయ్ వీల్స్. ఈ చిన్న స్పోక్స్ ఏవైతే ఉన్నాయో మనం చేతులతో గట్టిగా తిప్పినాం, ఎందుకంటే ఇది అంత ఈజీగా తిరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా. సో కొంచెం మస్తు బలం పెట్టాల్సి వస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఇలా పట్టుకున్నా, స్పోక్ని ఇలా పట్టుకుని ఇలా తిప్పి ట్రై చేసిన, తిరిగింది. బట్ ఒక్క 2 times ఇలా తిప్పగానే నాకు వెంటనే నాకు క్లిక్ అయింది అనమాట. ఏమంటే అరే ఇట్లా తిప్పొద్దురా భయ్, అనవసరంగా ఈ స్పోక్స్ ఏదో చెప్పలేము, బెండ్ అవుతాయి, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి వదిలేసి టైర్కి వచ్చిన. సో ఇక్కడ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ పట్టుకొని ఇలా తిప్పేసిన. తిప్పుతుంటే కూడా చూడండి ఈజీగా తిరుగుతుంది. కానీ కొంచెం చూడండి, కొంచెం వెళ్ళిగా సైడ్కి వస్తుంది, అదొక్కటి చూసుకోండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన ఇంతకుముందు కూడా టెస్ట్ చేసినప్పుడు సేమ్ అవుతుంది మళ్ళీ. బట్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ ఫర్ చైన్ లూబ్ అండ్ చైన్ క్లీన్. తిరిగి నాకు ఏమవుతుందంటే ఇది ఈ గ్రోలర్ ఏదైతే ఉందో అది మెల్లగా వెళ్తుంది అండ్ ఇది కొంచెం ఇటు వస్తుంది. సో ఇలానే ఇంకా నేను ఒక 10 rotations చేసింది అనుకో, నాకు తెలిసి టైర్ కింద పడిపోతుంది అనమాట. సో చేతులు కూడా జాగ్రత్త. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే మనం 900 వేస్ట్ చేసుకున్నామని అర్థమైంది. ఈ ఇది ఏదైతే ఉందో ఇది వేస్ట్ ఇప్పుడు నాకు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మోటో జాక్ ఇచ్చేస్తా, నాకు వేస్ట్ ఇది, నాకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు గ్రోలర్తో అడ్జస్ట్ అయిపోతా.
నేనైతే అసలు సిక్కిం రైడ్కి మస్తు ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇప్పుడు గ్రోలర్ని వెంటనే తీసుకోవడానికి కారణం ఏంటంటే సిక్కిం రైడ్ అనమాట. సో బండికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అండ్ నాకు కావాల్సిన చిన్న పెద్ద ఐటమ్స్ అండ్ రైడ్కి కావాల్సిన చిన్న పెద్ద ఐటమ్స్ నేనైతే అన్నీ తీసుకుంటున్నా. అండ్ మా రైడ్ అయితే ఇంకా జస్ట్ ఒక 3-4 days ఉందన్నమాట అంతే సిక్కిం రైడ్. బై ద వే నేను మీకు అందరికీ నా కంప్లీట్ ప్రిపరేషన్ నేను ఏం తీసుకెళ్తున్నా ఏంది అనేది ఒక లాగ్ చేస్తా అని చెప్పేసి ఆ లాగ్ కూడా చేస్తా దీని తర్వాత. బట్ అది టైం పడుతుంది, ఎందుకనంటే నేను ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్న ఐటమ్స్ ఏం తీసుకెళ్ళాలని చెప్పేసి. మోటో జాగ్ గురించి మాట్లాడింది అయితే ఎవరు లేరు మన తెలుగు వాళ్ళు. అండ్ నేను ఇది చేయడానికి కారణం కూడా అందుకే అనమాట, మన తెలుగు వాళ్ళకి యూజ్ అయితే చూస్తారని చెప్పేసి. అండ్ people who are from other side, right guys, if you are trying to buy something for your center stand just because of chain lube and chain clean, I would suggest you to buy growler and not moto jack, because it's pain in I don't want to use that word, but it is really it is, but growler is always good. So telugu prajalara growler konandi, moto jack konakandi. Anyway guys, thanks for watching and like cheyandi, moto vlog system vlog share cheyandi and comments kodam marchipoddu. సిక్కిం రైడ్ ఎలా ప్రిపేర్ అవుతున్నానో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అండ్ నేను ఎలా వెళ్తున్నానో నా బండిని చూస్తే ఫస్ట్ టైం నేను నా జెర్రీ క్యాన్స్ తీసుకొని వెళ్తున్నా సిక్కిం రైడ్కి. బట్ అవన్నీ నేను సెపరేట్ లాగ్లో మాట్లాడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సైనింగ్ ఆఫ్ మొత్తం ఫ్రమ్ మై హోమ్.